మిథున రాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. మిథున రాశి వారు నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనో లేదా ఆ పరమశివుని అనుగ్రహం ఉంటేనో ఈ వీడియో మీ కంటపడుతుంది. ఈ వీడియోని గనుక మీరు మధ్యలో ఆపేసినట్లయితే మీ జీవితంలోనికి రాబోయే కోట్ల రూపాయల అదృష్టాన్ని మీరు చేజేతులా వదిలేసుకున్నట్లే అవుతుంది. నిజంగా మీకు విధిరాత బాగుంటేనే, ఆ దైవబలం ఉంటేనో ఈ అద్భుతమైన రహస్యం ఇప్పుడు మీకు తెలుస్తోంది. కాబట్టి ఆ చెట్టు ఏంటో, దాని వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి శుభ గడియలు వచ్చాయని చెప్పుకోవచ్చు. మీరు గనుక ఈ విషయాలను శ్రద్ధగా గమనించి పూర్తి నమ్మకంతో ఆచరించినట్లయితే మీ జీవితంలో మూసుకుపోయిన అదృష్టపు తలుపులు తెరుచుకోబోతూ ఉన్నాయి. ఇది కేవలం మాటల కోసం చెప్తున్న విషయం కాదు. ప్రకృతిలోని రహస్యాలను గుర్తించి వృక్షో రక్షితి రక్షితః అనే ధర్మాన్ని నమ్మి చేసే ప్రతి పనిలోనూ ఆ భగవంతుడు మీకు తోడుంటాడు. అసలు ఈ మిథున రాశి వారికి ఏ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో, ఏ పరిహారం పాటించాలో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న వారు భక్తితో శ్రీమాత్రే నమః అని కింద వ్యాఖ్యానించండి. జ్యోతిష శాస్త్రంలోని 12 రాశులలో 3వది మిథున రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు కావటం వల్ల వీరి తెలివితేటలు చాలా అద్భుతంగా ఉంటాయి. మిథున రాశి వారు సాధారణంగా చాలా చురుకైన వారు మరియు సమయస్ఫూర్తి కలిగిన వ్యక్తులు. వీరిని అర్థం చేసుకోవటం ఎవరికైనా ఒక కొత్త అనుభవం లాంటిది. వీరు ఒకే సమయంలో 2 రకాల ఆలోచనలు చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు. అందుకే వీరిని జంట రాశి అని కూడా అంటారు. వీరు బయటకు చాలా సరదాగా, మాటకారిగా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఈ రాశివారు గాలి తత్వానికి చెందినవారు కావటం వల్ల వీరి ఆలోచనలు కూడా గాలిలాగే చాలా వేగంగా మారుతూ ఉంటాయి. వీరు ఎక్కడ ఉన్నా కూడా తమ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు. కొత్త విషయాలను నేర్చుకోవటంలో, సమాచారాన్ని సేకరించటంలో వీరికి వీరే సాటి. తమకు తెలిసిన విషయాన్ని ఇతరులకు వివరించడంలో వీరు ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. స్నేహం మరియు బంధుత్వం వీరికి చాలా ముఖ్యం. తమ చుట్టూ ఉన్నవారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని వీరు కోరుకుంటూ ఉంటారు. మిథున రాశి వారిలో సృజనాత్మకత చాలా ఎక్కువగా ఉంటుంది. ఏ రంగంలో ఉన్నా కూడా తమదైన ముద్ర వేయాలని వీరు ఆరాటపడుతూ ఉంటారు. ఈ రాశివారు సాధారణంగా వ్యాపారము, రచన, కవిత్వము లేదా ఏదైనా సాంకేతిక రంగంలో రాణిస్తారు. బుధ గ్రహ ప్రభావం వల్ల వీరి మాట తీరు చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎదుటి వ్యక్తిని తమ మాటలతో ఇట్టే ఒప్పించగల అసాధారణ శక్తి వీరి సొంతం. అయితే వీరిలో ఉన్న ఒక చిన్న లోపం ఏమిటంటే వీరు త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం. ఒకే విషయం మీద మనసును లగ్నం చేయటం వీరికి కొంచెం కష్టమైన పని. వీరి ఆలోచనలు నిరంతరం మారుతూ ఉండటం వల్ల ఒక్కోసారి మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. అయినప్పటికీ వీరిలోని హాస్య చతురత మరియు అందరితో కలివిడిగా ఉండే స్వభావం వీరిని అందరికీ ఇష్టలుగా మారుస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి అద్భుతమైన యోగకాలం నడుస్తుంది. గతంలో పడ్డ కష్టాలన్నీ తొలగిపోయి కొత్త ఆశలతో మీ జీవితం ముందుకు సాగబోతుంది. మిథున రాశి వారు ప్రేమ మరియు బంధాల విషయంలో చాలా పారదర్శకంగా ఉంటారు. తమ భాగస్వామితో విషయాలను పంచుకోవటంలో వీరు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. వీరు తమ ప్రియమైన వారికి ఎప్పుడూ వినోదాన్ని పంచుతూ వారి జీవితంలో ఒత్తిడి లేకుండా చూస్తారు. లోకమంతా ఒక్కటైతే తమ మేధస్సు మరొక ఎత్తు అని వీరు భావిస్తూ ఉంటారు. వీరు వర్తమానంలో బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఒక్కోసారి భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించి ఆందోళన చెందుతూ ఉంటారు. వీరిలోని ఓర్పు మరియు నేర్చుకోవాలనే తపన వీరి జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. బుధ గ్రహం ఇచ్చే చురుకైన బుద్ధి వల్ల మిథున రాశి వారు ఈ ప్రపంచంలో ఏ సమస్యకైనా పరిష్కారాన్ని కనిపెట్టగలరు. తమ అంతర్గత శక్తులను సరైన దిశలో మళ్లించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటే వీరు జీవితంలో తిరిగిలేని విషయాలను అందుకుంటారు. ఇక అసలు విషయానికి వస్తే మిథున రాశి వారు చాలా మంచి స్వభావం కలిగి ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో అతిగా ఆలోచించే వారికి లేదా అందరినీ నమ్మేవారికి కష్టాలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. మిథున రాశి వారు గత కొంతకాలంగా అనేక మానసిక ఆందోళనలు, ఆర్థికపరమైన ఇబ్బందులు మరియు కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలను ఎదుర్కొంటూ ఉంటారు. మీరు ఎంతో కష్టపడుతున్నారు,
రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు, కానీ ఆశించిన ఫలితం మాత్రం రావటం లేదు. చేతికి వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. మరియు ఒక సమస్య నుండి బయటపడ్డాము అనుకునే లోపే మరొక కొత్త సమస్య ఎదురవుతుంది. అయితే వీటన్నిటికీ ముగింపు పలికే ఒక దివ్యమైన మార్గం ఇప్పుడు ప్రకృతి రూపంలో మీకు లభిస్తుంది. ఇది మరేదో కాదు, ప్రకృతి ప్రసాదించిన రావి మరియు వేప చెట్టు అద్భుత కలయిక. మన నిత్య జీవితంలో ఎన్నో చెట్లను చూస్తూ ఉంటాం, కానీ కొన్ని చెట్లు సాక్షాత్తు దైవ స్వరూపాలు. అందులోనూ రావి చెట్టు మరియు వేప చెట్టు ఒకదానితో ఒకటి పెనవేసుకుని పెరగటం అనేది ఒక అరుదైన ఆధ్యాత్మిక అద్భుతం. ఈ రెండు చెట్లు ఒకే చోట కలిసి ఉండటం అంటే అది సాక్షాత్తు శివశక్తి స్వరూపం అని, లక్ష్మీనారాయణుల నిలయమని మన పెద్దలు చెప్తూ ఉంటారు. రావి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపం కాగా, వేప చెట్టు సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. కాబట్టి ఈ వృక్షరాజ్యం దగ్గర మీరు చేసే పూజ మీ జీవితంలో లేని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. మిథున రాశిలో ఉన్న మృగశిర, ఆరుద్ర మరియు పునర్వసు నక్షత్రాల వారు తమ జాతకరీత్యా ఎదుర్కొంటున్న మానసిక ఆందోళనలు, అప్పుల బాధల నుండి విముక్తి పొందడానికి ఈ వృక్ష పూజ ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కోట్ల ఖజానా అంటే కేవలం భూమిలో దాచిపెట్టిన నిధి మాత్రమే కాదు, అదృష్టం మీ వెంటే ఉండి మీరు చేసే ప్రతి పనిలోనూ అపారమైన లాభాలను చేకూర్చటం మరియు సమాజంలో మీకు రావాల్సిన గౌరవ మర్యాదలను తెచ్చిపెట్టడం అని అర్థం. మిథున రాశి వారు సాధారణంగా ఒకే పని మీద దృష్టి పెట్టలేరు, కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారో మీలోని ఏకాగ్రత పెరుగుతుంది. శాస్త్రీయంగా చూస్తే రావి చెట్టు నిరంతరము ఆక్సిజన్ను విడుదల చేస్తుంది మరియు వేప చెట్టు గాలిలోని విషక్రిములను చంపి గాలిని శుద్ధి చేస్తుంది. కాబట్టి ఈ రెండూ కలిసిన చోట ఉండే శక్తి క్షేత్రం మీ ఆలోచన విధానాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ అద్భుతమైన మార్పు కోసం మీరు 11 ఆదివారాల పాటు నిష్ఠగా ఈ పూజను ఆచరించాలి. ప్రతి ఆదివారం సూర్యోదయ సమయంలో మీరు నిద్రలేచి శుచిగా స్నానం చేసి తెల్లని లేదా లేత రంగు దుస్తులు ధరించి ఆ రావి మరియు వేప చెట్టు కలిసి ఉన్న చోటకి వెళ్ళాలి. ఆ చెట్టు చుట్టూ భక్తితో 11 సార్లు ప్రదక్షిణలు చేస్తే మీ గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు మీ పాదాలు నేలకు తగిలి ఆ చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి మీ శరీరానికి తగిలినప్పుడు మీలోని ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. బుధ దోషాలు లేదా ఏవైనా పితృదోషాలు ఉంటే అన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అప్పటి వరకు మీరు చేసే పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి మీరు మొదలుపెట్టే ప్రతి పని విజయవంతమవుతుంది. వ్యాపారంలో ఊహించిన లాభాలు వస్తాయి. ఉద్యోగంలో పై అధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి మరియు నిరుద్యోగులకు మంచి ఉపాధి మార్గాలు దొరుకుతూ ఉంటాయి. మిథున రాశి వారు గాలితత్వ రాశి కాబట్టి ఈ చెట్టు దగ్గర మీరు చేసే ప్రార్థనలు నేరుగా ఆ విశ్వానికి చేరుతాయి. పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబుతో నీటిని తీసుకుని వెళ్ళి ఆ చెట్టు మొదట్లో పోయాలి. ఆ తర్వాత పసుపు మరియు కుంకుమలను ఆ చెట్టుకు సమర్పించి ఒక తమలపాకుపై మట్టి ప్రమిదను ఉంచి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి పోసి దీపారాధన చేయాలి. ఈ 11 వారాల పాటు మీరు కొన్ని నియమాలను పాటించాలి. ముఖ్యంగా మాంసాహారం ముట్టకూడదు, మద్యపానానికి దూరంగా ఉండాలి మరియు ఎవరిని కించపరిచేలా మాట్లాడకూడదు. మిథున రాశి వారికి బుధుడు అధిపతి కాబట్టి చెల్లి లేదా చిన్న పిల్లలకు ఏదైనా సహాయం చేయటం వల్ల లేదా వారికి స్వీట్లు పంచటం వల్ల అదృష్టం త్వరగా సిద్ధిస్తుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారు లేదా కోర్టు కేసులతో సతమతమవుతున్న వారు ఈ పరిహారం ద్వారా విముక్తి పొందుతారు. కోట్ల రూపాయల సంపాదన అనేది కేవలం అదృష్టం వల్ల మాత్రమే కాదు, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవటం వల్ల వస్తుంది. ఆ నిర్ణయం తీసుకునే శక్తిని, విచక్షణ జ్ఞానాన్ని ఆ ఆధ్యాత్మిక పరిహారం మీకు ప్రసాదిస్తుంది. మిథున రాశి వారు ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు, ఇప్పటి నుండి మీ జీవితం మారబోయే తీరు ఒక ఎత్తు అని గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి చిన్న మంచి పని కూడా మీకు 100 రెట్ల ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ 11 వారాల కాలంలో వీలైనంత వరకు దాన ధర్మాలు చేయండి. ప్రకృతి మాత మీకు ఆ అదృష్ట తలుపులు తెరిచే సమయం వచ్చింది. కాబట్టి పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే అదృష్టం అనేది అందరికీ రాదు. వచ్చిన అవకాశాన్ని సరైన సమయంలో గుర్తించిన వారే విజేతలుగా నిలుస్తారు. మిథున రాశి వారు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టే ఈ రహస్యం ఈరోజు వారి ముందుకు వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకండి మరియు మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. ఈ పూజ ద్వారా మీరు మహాలక్ష్మిని మీ ఇంట్లోకి శాశ్వతంగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎక్కడైతే భక్తి మరియు ప్రకృతి పట్ల గౌరవం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. మీ పట్ల అసూయపడేవారే రేపు మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు.
మీ ఇల్లు ధనధాన్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ పరమశివుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. కానీ ఈ పరిహారం ఆ తప్పుల వల్ల వచ్చే దోషాలను ప్రక్షాళన చేసే ఒక మార్గం లాంటిది. మిథున రాశి వారికి ఈ చెట్టు ఒక కల్పవృక్షం లాంటిది. మీరు అడిగినవన్నీ ఇచ్చే శక్తి దీనికి ఉంది. ఎందుకంటే ప్రకృతి దేవుడి ప్రత్యక్ష స్వరూపం. రాయిలో దేవుణ్ణి చూసే మనం ప్రాణం ఉన్న చెట్టులో దేవుణ్ణి చూడలేమా? ఆ రావి మరియు వేప చెట్లు కేవలం వృక్షాలు కావు, అవి అదృష్టానికి ప్రతీకలు. ఆ 11 వారాల పూజ పూర్తి కాగానే మీరు ఏదైనా ఒక శుభముహూర్తాన మీ కొత్త పనిని ప్రారంభించండి. తిరిగిలేని విజయం మీ సొంతమవుతుంది. మీ జాతకంలో బుధుడు బలహీనపడినప్పుడు లేదా ఇతర గ్రహాల ప్రభావం వల్ల జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ ఈ ఆధ్యాత్మిక మార్గం ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. మిథున రాశి వారు తమ సహజమైన తెలివితేటలతో కాకుండా వినయం మరియు భక్తితో ఈ మార్గాన్ని అనుసరించండి. ఫలితం తప్పకుండా వస్తుంది. కోట్ల ఖజానా మీ ఇంటి గుమ్మం వరకు వస్తుంది. మరియు మీరు సంపాదించిన దాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో మీకు బాగా తెలుసు కాబట్టి ఆ మొదటి అడుగు వేయడానికి ఈ వృక్ష పూజ ఒక చక్కని దారి చూపిస్తుంది. మీ దారిద్ర్యము తొలగిపోయి అదృష్టం ప్రకాశించేలా ఆ భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దైవం మీద భారమేసి ముందడుగు వేయండి. మిథున రాశి వారు ఇకపై ఆర్థిక ఇబ్బందుల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీ సువర్ణ కాలం మొదలైంది. ఈ రహస్యం తెలిసిన మీరు దీన్ని ఇతరులకు కూడా తెలియజేయటం ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మీ జీవితం వెలుగులతో నిండాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మిథున రాశిలో పుట్టినవారు సాధారణంగా తమ కుటుంబం కోసం ఎంతో శ్రమిస్తూ ఉంటారు. వీరి ఆలోచన విధానాన్ని చూసి దైవం కూడా మురిసిపోతాడు. అయితే గత కొంతకాలంగా మీ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్ల మీరు మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. రావి చెట్టు మొదట్లో బ్రహ్మగారు ఉంటే మధ్యలో విష్ణుమూర్తి రక్షణగా ఉంటారు. ఈ వృక్షం వద్ద మీరు వెలిగించే ఆవు నెయ్యి దీపం మీ జాతకంలో ఉన్న దోషాలను హరించి వేస్తుంది. బుధుడు బలపడితే మీ మాటలు మంత్రాల్లా పనిచేస్తాయి. అప్పుడు మీరు ఏ రంగంలో ఉన్నా అందులో విజయం సాధిస్తారు. మీరు గమనిస్తే ఈ భూమి మీద ప్రకృతిని ప్రేమించే వారు ఎప్పుడూ ఇబ్బందుల్లో పడరు. మిథున రాశి వారికి గాలి తత్వం ఉండటం వల్ల వారు నిరంతరం కొత్త విషయాల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఆ అన్వేషణలో మీకు అదృష్టం తోడవ్వాలంటే ఈ 11 వారాల పూజ మీకు ఎంతో మేలు చేస్తుంది. మనిషికి సంకల్పం బలం ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఆ సంకల్ప బలాన్ని ఈ రావి మరియు వేప చెట్లు మీకు ప్రసాదిస్తాయి. ఆదివారం రోజు సూర్యుడికి అత్యంత ప్రియమైన రోజు. సూర్యుడి వెలుగు ఉంటేనే ఈ లోకం ప్రకాశిస్తుంది. అలాగే ఈ ఆదివారం పూజ వల్ల మీ జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి సూర్యకాంతి లాంటి వెలుగు ప్రసరిస్తుంది. కోట్ల ఖజానా అనేది మీ అదృష్టంలోనే ఉంది. కానీ దాన్ని ఎలా అందుకోవాలో ఈ పూజ ద్వారా మీకు ఒక స్పష్టత వస్తుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నవారు ఈ చెట్టు కింద ప్రతిరోజు కొంత సమయం ప్రకాశవంతంగా కూర్చుంటే వారి మెదడులో కొత్త ఆలోచనలు పుడతాయి. మిథున రాశి వారు తమ భవిష్యత్తు గురించి ఎన్నో ప్రణాళికలు చేస్తూ ఉంటారు. ఆ ప్రణాళికలు కార్యరూపం దాల్చాలంటే ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంతో శ్రేష్టమైనది. మీరు ఈ పూజ చేస్తున్నప్పుడు ఇతరులు ఏమనుకుంటారో అని అస్సలు భయపడకండి. ఎందుకంటే మీ కష్టం ఎవరికీ అనవసరం. కానీ మీరు విజయం సాధించినప్పుడు అందరూ మీ వెంటే వస్తారు. కాబట్టి కేవలం దైవాన్ని మరియు మీ కష్టాన్ని నమ్మి ముందడుగు వేయండి. వేప చెట్టు అమ్మవారి స్వరూపం కాబట్టి అది మీలోని భయాలను పోగొట్టి మీకు ధైర్యాన్ని ఇస్తుంది. రావి చెట్టు మీలోని అస్థిరతను తగ్గించి నిలకడను పెంచుతుంది. ఎక్కడైతే నిలకడ మరియు భక్తి ఉంటుందో అక్కడ ఐశ్వర్యం కొలువై ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా మార్చటమే కాకుండా మీ జీవితాన్ని అద్భుతంగా మార్చేయబోతుంది. ఈ పరిహారాన్ని పూర్తి నమ్మకంతో పాటించండి. మిథున రాశి వారిలో ఉండే ఆ క్రియేటివిటీకి ఈ దైవబలం తోడైతే వారు ఏ పనిలోనైనా అగ్రస్థానంలో ఉంటారు. మీ జాతకంలో ఉన్న ప్రతి అడ్డంకిని తొలగించడానికి ఈ ప్రకృతి రహస్యం సిద్ధంగా ఉంది. మీరు చేయాల్సిందల్లా నమ్మకంతో మొదటి అడుగు వేయటమే. మిథున రాశి వారికి ఈ 11 వారాల సమయం ఒక గొప్ప మార్పును తీసుకువస్తుంది. ఈ సమయంలో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ స్నేహితుల నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు మీరు అప్పుల నుండి విముక్తి పొంది సమాజంలో గౌరవంగా బతకగలుగుతారు. దైవ బలం తోడైతే ఎలాంటి కష్టాలైనా అధిగమించవచ్చు. మీ రాశికి బుధుడు బలం కాబట్టి బుధవారం రోజు కూడా ఈ చెట్టు దగ్గర దీపం వెలిగిస్తే ఇంకా త్వరగా ఫలితాలు వస్తాయి. మిథున రాశి వారు తమ జీవితంలో ఎంతోమందికి సహాయం చేసి ఉంటారు. ఆ పుణ్యఫలమే ఈరోజు మిమ్మల్ని ఈ సమాచారాన్ని తెలుసుకునేలాగా చేస్తుంది.
భగవంతుడు మీకు సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు కాబట్టే ఈ రహస్యం మీ వద్దకు చేరింది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా భక్తితో ఆచరించండి. నిజానికి మిథున రాశి వారు చాలా కాలం నుండి తగిన గుర్తింపు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. మీరు చేసే పనిలో ఎంత కష్టపడినా ఎవరో ఒకరు వచ్చి ఆ క్రెడిట్ తీసుకువెళ్తూ ఉంటే మీకు చాలా బాధగా అనిపిస్తుంది. కానీ ఈ పూజ చేయటం వల్ల మీకు రావలసిన గుర్తింపు, గౌరవము వాటంతటా అవే వస్తాయి. రావి చెట్టు గాలిని పీల్చడం వల్ల రక్త ప్రసరణ బాగుంటుంది. దీనివల్ల ఆరోగ్య సమస్యలు కూడా దరిచేరవు. మానసిక ప్రశాంతత లభిస్తే మనిషి ఏదైనా సాధించగలడు. మిథున రాశి వారి చురుకైన బుద్ధికి ఈ ప్రశాంతత తోడైతే ఇక మీకు ఎదురే ఉండదు. మీరు ఈ పూజ చేస్తున్న సమయంలో మీ ఇంట్లో కూడా సాత్విక వాతావరణం ఉండేలాగా చూసుకోండి. వీలంత వరకు గొడవలకు దూరంగా ఉండండి. ప్రతి మనిషి జీవితంలో ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో తీసుకునే ఒక చిన్న నిర్ణయం మన తలరాతను మార్చేస్తుంది. మిథున రాశి వారికి ఆ సమయం ఇప్పుడే వచ్చింది. 2026 సంవత్సరం మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది. ఈ ఏడాదిలో మీరు చేపట్టే ప్రతి పనిలోనూ లాభాలు చూస్తారు. అప్పుల బాధల నుండి విముక్తి పొందటమే కాకుండా భవిష్యత్తు కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసే స్థితికి చేరుకుంటారు. మీ పిల్లల చదువులు లేదా వారి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. కేవలం భక్తితో, నిష్కల్మషమైన మనస్సుతో ఆ వృక్ష రాజ్యానికి ప్రణామం చేయండి. ఆ చెట్టు ఆకులు గాలికి ఊగుతున్నప్పుడు వచ్చే శబ్దం మీలోని ప్రతికూల ఆలోచనలను తడిచిపెట్టివేస్తుంది. మిథున రాశి వారు తమ జీవితంలో ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా ఒక విధంగా ఒక సాధనంగా స్వీకరించండి. మీరు పూజ చేసేటప్పుడు ఆ చెట్టు కింద కొద్దిసేపు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మీ మనసులోని కోరికలను ఆ పరమాత్మకు చెప్పుకోండి. ఆయన వింటాడు, మీ కోరికలను తీరుస్తాడు. కోట్ల ఖజానా మీ ఇంటికి చేరటం అంటే మీ ఇంట్లో ఉన్న దారిద్ర్యం తొలగిపోయి సిరి సంపదలు రావటం అని నమ్మండి. నమ్మకం ఉన్న చోటనే అద్భుతాలు జరుగుతాయి. మిథున రాశి వారికి ఈ అద్భుతం జరగబోతోంది. మీరు మీ జీవితంలో చూడబోయే మార్పులను చూసి మీరే ఆశ్చర్యపోతూ ఉంటారు. ముఖ్యంగా మిథున రాశి వారు గతాన్ని వదిలేసి భవిష్యత్తు వైపు చూడాలి. గతంలో జరిగిన నష్టాలను తలుచుకుంటూ కూర్చుంటే అదృష్టం మనల్ని పలకరించదు. ఈ రావి వేప చెట్ల పూజ మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు ఈ 11 వారాల పాటు ఏ ఒక్క వారం కూడా ఆపకుండా నియమంగా చేయండి. ఒకవేళ ఏదైనా కారణం చేత మధ్యలో ఆగిపోతే మళ్ళీ మొదటి నుండి మొదలుపెట్టడం మంచిది. క్రమశిక్షణతో చేసే ఏ పనైనా భగవంతుడికి ఇష్టమే. మిథున రాశి వారు తమ మేధస్సుతో పాటు ఈ దైవబలాన్ని కూడా నమ్మితే లోకాన్ని జయించగలరు. ఈ వీడియో మీకు ఒక మార్గదర్శి లాంటిది. మీ అదృష్టాన్ని మీరు వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు. అదృష్టమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఆ నమ్మకంతోనే ముందడుగు వేయండి. సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి ఇక తిరగనేదే లేదు, విజయం మీదే. మిథున రాశి వారు తమ జీవితంలో ఒక్కసారి వెనుదిరుగు చూసుకుంటే ఎన్నో ఆటంకాలను దాటుకుని వచ్చారు. ఆ అనుభవమే మిమ్మల్ని ఈరోజు ఇంత బలవంతులుగా మార్చింది. ఈ రావి వేప చెట్టు పూజ మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే ఈ పూజ తర్వాత వారికి కూడా ఉపశమనం లభిస్తుంది. సాక్షాత్తు ధన్వంతరి స్వరూపంగా వేప చెట్టు పనిచేస్తుంది. మీ వ్యాపార స్థలంలో లేదా ఆఫీసులో ఎవరితోనైనా విభేదాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి. అందరూ మీకు సహకరిస్తారు. మిథున రాశి వారు ఈ 2026లో అనుకున్నవన్నీ సాధించబోతూ ఉన్నారు. మీరు కోరుకున్న ఇల్లు లేదా వాహనం కొనే యోగం కూడా ఈ పూజ వల్ల కలుగుతుంది. ప్రకృతిని నమ్మండి, దైవాన్ని నమ్మండి, మీ కష్టాన్ని నమ్మండి. ఈ మూడు కలిస్తే మీరు కోటీశ్వరులు అవటం ఎవరూ ఆపలేరు. మీ జీవితం సంతోషమయం కావాలని ఆ కామాక్షి దేవిని ప్రార్థిస్తూ ఉన్నాను. అంతా మంచిగా జరుగుతుంది. మిథున రాశి వారికి 11 వారాల పూజ అనేది ఒక యజ్ఞం లాంటిది. ఈ సమయంలో మీ ఆలోచనలో మార్పు వస్తుంది. మీరు కొత్త స్నేహితులను పొందుతారు. మీరు మీ కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలికి వస్తాయి. మీ మాట తీరులో ఉన్న పదును ఇతరులను ఒప్పించడానికే కాకుండా ఇతరులకు మేలు చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు ఆ బుధగ్రహం మీకు మరింత మేలు చేస్తాడు. కోట్ల ఖజానా మీ వెంటే ఉంటుంది. దాన్ని సరైన మార్గంలో వినియోగించుకోండి. ఎంతోమందికి అన్నం పెట్టే స్థాయికి మీరు ఎదుగుతారు. ఆ రోజున మీరు ఈ వీడియోను గుర్తు చేసుకుంటారు. భగవంతుడు ఎప్పుడూ మన పక్కనే ఉంటాడు. కానీ మనం గుర్తించడం ఈ వృక్ష పూజ ద్వారా ఆ దైవత్వాన్ని మీరు మీ లోపల మరియు బయట కూడా దర్శిస్తారు. మీ ప్రయాణం సుఖమయం కావాలి. మీ ఇల్లు ఆనందాల నిలయం కావాలి. విజయం మీ చిరునామా అవుతుంది. మీరు ఈ పూజ చేసేటప్పుడు మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా తీసుకోండి. ఎందుకంటే మిథున రాశి వారికి పెద్దల ఆశీస్సులు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖ్యంగా బుధుడు విద్యాకారకుడు కూడా కాబట్టి విద్యార్థులు కూడా ఈ చెట్టు దగ్గర ప్రార్థన చేస్తే వారి చదువులో రాణిస్తారు. మేధస్సు పెరిగి మంచి మార్కులు సాధిస్తారు.
మిథున రాశి వారు ఈ ప్రపంచానికి తమ విజ్ఞానాన్ని పంచడానికి జన్మిస్తారు. ఆ విజ్ఞానానికి ఆర్థిక బలం తోడైతే మీరు చేసే పనులు చరిత్రలో నిలిచిపోతాయి. కాబట్టి ఈ అదృష్ట అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 11 ఆదివారాలు మీ జీవితాన్ని మార్చే వారాలుగా భావించండి. ప్రతి అడుగులోనూ ఆ దేవుడు మీకు తోడుంటాడు. మీకున్న కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు పట్టే ప్రతిదీ బంగారం అవుతుంది. మీ జీవితం ఒక వెలుగు దివ్వెలా ప్రకాశిస్తూ ఉంటుంది. శ్రీమాత్రే నమః. మీకు మీ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే దేవుడు కూడా మీకు సాయం చేస్తాడు. ఈ ప్రతిఫలం మీకు దక్కేలా ఈ ప్రకృతి మాత దీవిస్తుంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఈ పరిహారాన్ని మరవకండి. 11 వారాల తర్వాత మీరే మీ విజయగాథను అందరికీ చెప్తూ ఉంటారు. అంతటి గొప్ప శక్తి ఈ వృక్ష పూజలో ఉంది. ప్రకృతిలోని రహస్యాలను గౌరవిద్దాం, అదృష్టాన్ని పొందుదాం. మిథున రాశి వారికి శుభం కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ అఖండ విజయం చేకూరాలని, మీ ఇల్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ ఉన్నాను. మిథున రాశి వారు ఈ వీడియో చూశారంటేనే వారి అదృష్టం మొదలైందని అర్థం. ఇక ఆలస్యం చేయకుండా వచ్చే ఆదివారం నుండే ఈ పూజను ప్రారంభించండి. మీ జీవితంలో కొత్త వెలుగులను ఆహ్వానించండి. విజయం మీ సొంతమవుతుంది.